వచ్చేసినాం. సో మేమైతే ఇందాక ఇంటికైతే వచ్చినాం. సో ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే కూర వండుతున్నా. కూర ఎందుకంటే ఈరోజు అయితే మా ఇంట్లో పప్పు చేసింది ఫ్రెండ్స్. నాకైతే పప్పు అంటే అసలు నచ్చదు, అందుకని నాకు పప్పు తినబుద్ధి అవుతుంది. అవును, అందుకనే మా డాడీ అయితే ఇందాకనే వచ్చిండు. మా డాడీ వచ్చేటప్పుడు నేనైతే చికెన్ అయితే తెమ్మన్నా, అందుకని ఇప్పుడైతే మా డాడీ చికెన్ అయితే తెచ్చిండు. నేనైతే ఇప్పుడైతే చికెన్ వండుతున్నా ఫ్రెండ్స్. చూడండి నేను ఎట్లా వండుతానో. నేనైతే ఎప్పుడు వండదు, చూసిన మిక్సీ వేసిన చెప్తే వేసిన, కానీ ఇప్పుడు చూద్దాం యూట్యూబ్లో కొట్టి చేద్దాం. మా మమ్మీ ఉండదంట ఫ్రెండ్స్. మా మమ్మీ పప్పు ఉంది కదా ఎందుకు అట్లా ఇట్లా అని అంటుంది. అందుకనే నేనైతే తెప్పించినాక ఎట్లాగో వండుతుంది అని అనుకున్నా, కానీ ఉండదంట. సో అందుకని ఇప్పుడైతే నేనైతే వండుతున్నా. సో రండి పోదాం మా మమ్మీ దగ్గరికి. మా మమ్మీ అయితే కిచెన్ ఉంది, మా మమ్మీని చూపిస్తా. మమ్మీ ఒకసారి సౌండ్ ఆపు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఏంటి సీరియస్ ఉన్నావు, మంచిగా మాట్లాడతారా? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8:30 అవుతుంది. పప్పు పొద్దున మామిడికాయ పప్పు చేసిన, మస్తు పప్పు ఉంది. ఇప్పుడు సరిపోతుంది. ఏమైనా అప్పడాలన్నా గొలుస్తా, లేకపోతే ఆమ్లెట్ అన్న ఏదైనా వేసిస్తా అని చెప్పిన. కావాలని చికెన్ తెప్పించుకుంది ఫ్రెండ్స్. పప్పు ఏం చేయాలి? చికెన్ తెస్తే చికెన్ తింటారు, పప్పు తింటారా మీరు? నేను పప్పు తినానే కదా నేను చికెన్ తెప్పించింది. నువ్వు ఒక్కదాన్ని తినకపోతే అందరు తింటారు కదా. చికెన్ తెస్తే అందరు చికెన్ తింటారు, పప్పు వాళ్ళు తింటారు. చికెన్ ఉన్నాక ఏమన్నా చేసుకోరు, మరి వండుకోరు. మీ డాడీ వండుకుంటాడా, నువ్వు వండుతావు, మీ ఇష్టం. తెప్పించుకుంటారు మీ డాడీతో. వండుకుంటాం. జై యూట్యూబ్, జై జై యూట్యూబ్. ఏమంటావు అండి? నువ్వు యూట్యూబ్ చేస్తావా? కూరగాయలు కట్ చేయి, నేను వండుతా సరేనా? ఇగో కూరగాయలు అంటే ఇగో ఇంత పప్పు ఉంది చూడండి. ఆ పప్పు ఏం బాగా సప్ప సప్ప ఉంది తెలుసా. ఈ రోజు అట్టగుంటే ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ తక్కువ ఉంది కొంచెం. అటు ఇటు మీద కింద మీద వాడి ఈరోజు స్కూల్లో తిన్నా. అబ్బా వండుకోరు. సరే ఫుల్ ఎక్సైటింగ్. పెట్టుకో. సో చూసుకుంటా చికెన్ వండుతారంట. వండుతాం, వండి చూపిస్తాం, నీకు తినబెడతాం. నువ్వు అది చూసి చెప్పాలి ఎట్లుందో. ఓకేనా? ఓకే డన్. నాకు ఇట్లా మంచిదే కదా. కాదు, యూట్యూబ్ లో చూసుకుంటూ వండిరు అనుకో, మంచిగా అయింది అనుకో, నాకు ఇట్లా మంచిది. ఎప్పుడన్నా చికెన్ తెచ్చిన మిమ్మల్ని ఇప్పుడు మేము వండమంటే వండుతున్నావా? మేము ఎందుకు వండుతాం? నువ్వు చెప్పిన పప్పు ఉంది కదా, పప్పు లేకపోతే నేను వండుతా. పప్పు ఉంది కదా. నేను పప్పు తినా, నేను చికెన్ తింటాను. నేను పొద్దున సాయంత్రం రోజు వండి ఆస్టకు వస్తుందని ఈ రోజు పప్పు చేస్తే పొద్దుమాపు అవుతుంది. పొద్దున సాయంత్రం ఏ పని ఉండదని నేను చేసిన. సాయతి నీతో ఇట్లా మాట్లాడుకుంటే టైం వేస్ట్. సరే అమ్మ చేసుకోండి. చికెన్ కడుగుర్రి, అన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకోరి, ఏమన్నా చేసుకోరి. ప్రిపేర్ చికెన్. ఏంటిది? చికెన్ అంటే ఎట్లా చికెన్ ప్రిపేర్ చేయాలి ఎట్లా అనొచ్చు. చికెన్ కర్రీ గిదే కదా, గిది వండుదాం. గిది ఏదో మంచిగానే పడుతుంది పైకి, గిది ఏదో పైనుంచి మంచిగానే పడుతుంది. గిది వండుదాం, ఫ్లేవర్ మంచిగా పడుతుందనా చికెన్ కర్రీ. మంచిగా అడుగు. మొత్తానికి చికెన్ వండి చూపిస్తుర్రు. ఎస్. పప్పు వద్దు మీకు? నో. సరే చెప్తా. ఎగ్జామ్స్ అయితే హైలైట్ రాస్తున్నా, మస్తు రాస్తున్నా. మీరు ఎట్లా రాస్తారు కింద కామెంట్ చేయండి. నేనైతే అన్ని రాస్తున్నా, అంటే మొత్తం. ఇంగ్లీష్ బాగా రాసినావా? ఎక్స్ట్రా కూడా రాసిన. మ్యాథ్స్ రోజు ఉంటదమ్మా. కడగండి. ఓకే ఓకే చేస్తాం అంకుల్ చేస్తాం. ఆగు, జల్దీ అడిగే. ఇది కలుపుతుండ అంకుల్. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకురా మరి. అంకుల్ కలుపుతున్నాడా? మేము కూడా కలపాలి చికెన్. అంకుల్ కలుపుతుండు యూట్యూబ్ లా. మా అనికి అడగ నీకు వస్తుంది, నేను అడుగుతా. అన్ని ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకో. ఇక ఉల్లిగడ్డ కట్ చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అంకుల్ చెప్తున్నట్టయితే అన్నీ వేసుకుంటున్నా. ఒక్కసారి టమాటా కూర వండడం కానీ ఏది వేస్తే నేను ఒకసారి టమాటా కూర వండి కూడా చైందర కూర, ఒకసారి టమాటా కూర వండి మస్తు. కాదు నిజం చెప్పు మళ్ళీ. కాదా అయింది. ఒకసారి టమాటా ఒక్కసారి టమాటా కూర వండినప్పుడు తిన్నారు. ఎట్లా తిన్నారు తెలుసా ఫ్రెండ్స్? గిన్నెలు ఊడ్చుకొని తిన్నారు తెలుసా?
నిజమా కదా? నిజమే, మంచిగా అయింది ఆ రోజు టమాటా కూర. అయింది కానీ పదే టమాటా కూర చేతితో ఏదైనా మంచిగా అవుతుంది. పెండ ముఖాన్ని కొడతా కాదు, నా చేతిలో ఏదో మైముంది. చికెన్ అవుతుందా? ఇక మీరు చికెన్ ఉన్నట్టే వేళ తిన్నట్టే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంకుల్ అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటారు, అందుకని నేను కూడా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. అమ్మ చిత్తుతుంది, నేను చెప్పలేదు. అన్నం ఒప్పుకొని ఇర్రి, నా అన్నం అయింది. నన్ను ఇలా కిచెన్ మొత్తం, అయ్యో కిచెన్ మొత్తం ఆగమాగం చేస్తున్నది. ఈరోజు మామూలు చేయబోతున్న చికెన్ తినబోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే మంచిగా తింటా, లేకపోతే నా ఫేవరెట్ మామిడికాయ పప్పుతో తింటా. ఏం టెన్షన్ పడకూరు, మంచిగా వండుతా. యూట్యూబ్ పుణ్యమాని యూట్యూబ్ లో చూస్తూ చేస్తుంది. కొమ్ములు చికెన్ వండుతున్న కొమ్ములు. అయ్యో కొమ్ములు గిమ్ములు అన్నా అనుకో, చూడు మళ్ళీ నీ కొమ్ములు వచ్చేది మాడిపోతుంది ఉల్లిగడ్డ. ఆమె వండుతున్నట్టే మనం తింటున్నట్టే. ఇయో ఇప్పుడు చూడరు, ఇప్పుడు ఇట్లా అంటారు కదా, ఈ చికెన్ వండినాక మీరు తింటారు కదా, అప్పుడు నేనైతే రెస్ట్ తీసుకుంటున్నా, పోతున్నా. రెస్ట్ ఏం లేదు. బట్టలు అమ్ములు ఎంత మంచిగా వండినావు, అమ్ములు రోజు నువ్వే అమ్ములు అని అంటారు, అర్థమైందా? అయ్యో నిజంగా నిజంగానే మారిపోతుంది. చికెన్ వేస్తున్నా నేను మీ అమ్ములు. అవునమ్ములు, ఈరోజు నీకు చికెన్ ఎందుకు తినాలనిపించింది అమ్ములు? కారం కారం స్పైసీగా చికెన్ తినాలనిపించింది అన్నావు. ఇక సరదైంది కదా, అందుకని తినబుద్ది. కొంచెం కారం కారం తినబుద్ది అయిందా? ఇట్లా మరలే ఇట్లా చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ లో చూసుకుంటే ఉప్పు కారం అన్నేసింది. ఉప్పు కారం తర్వాత వేస్తారా అంట, అదంతా వేసింది ఏంటిది అంటే తర్వాత కేర్ అయ్యా. అప్పుడు ఒకసారి వండేటప్పుడు నువ్వు వేసినావు నాకు, అంటే నా ముక్క పట్టేరే కదా. మళ్ళీ అప్పుడు నువ్వు మొత్తం చికెన్ కే కలుపుకున్నావు కదా అన్ని. అంటే ఇప్పుడు ఏం చేయరా? ఏం లేదు, అంతే అయిపోయింది. అది ఉడుకుతా అయిపోయాయి. అంటే చికెన్ మసాలా వేస్తా, చికెన్ మసాలా ఉడకొద్దా? కొత్తిమీర లాస్ట్ దిగేటప్పుడు ఎత్తాం. ఎంత ఇది చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ చూసుకుంటే వేసి ఉప్పు కారం లాస్ట్కి వెళ్ళా అంట వేసినాక ఫుల్. సో ఇప్పుడైతే మనమైతే కొంచెం ఇట్లా పెట్టుకుందాం, దాని తర్వాత మళ్ళీ వద్దాం, మళ్ళీ వచ్చి చూద్దాం కూర 7 వరకు వచ్చిందో. ఓకేనా? అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మా అమ్మ అయితే ధనియాల పొడి పట్టించింది, ఇప్పుడైతే నేనైతే ధనియాల పొడి వేస్తున్నా. ఇప్పుడైతే చికెన్ మసాలా వేస్తున్నా. చికెన్ మసాలా వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చికెన్ రెడీ అయిందా? రెడీ అయింది ఫ్రెండ్స్. చికెన్ మసాలా ఎక్కువైనట్టుంది, అయినా కానీ పర్లేదు, బాగానే అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర గట్టిగా విండు వాటర్ గట్టిగా విండు. ఒక్కసారి చికెన్ అయిపోయినాక కిచెన్ అవతారం చూపిస్తా. చూపి. వావ్, అరే ఆగు అంకుల్, అంకుల్ అంకుల్ కూర ఎట్లా వచ్చిందో నా కూర కూడా అట్లే వచ్చింది. అంతేనా? చూపి ఒకసారి సబ్స్క్రైబర్స్ ఇట్లా. ఏంటి అంకుల్ కూరనా? ఇయో ఇది అంకుల్ కూర, ఇది నా కూర. ఈ అంకుల్ పొడి ఇంకాకో ఈ అంకుల్ పుణ్యమా అని నేనైతే ఈరోజు చికెన్ వండడం అయితే నేర్చుకున్నా. ఈ అంకుల్ ఎవరు అంటే థ్యాంక్ యూ అంకుల్, నేనైతే చికెన్ అయితే నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి. నెక్స్ట్ టైం చూడకుండా చేస్తా ఇక. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే నా కూర కలర్ అయితే ఎంత బాగుందో. మీరు కూడా ఇంత మంచిగా వండారేమో, నేనైతే అంత మంచిగా అయితే వండిరా. సో ఇప్పుడైతే నేనైతే మా మమ్మీ వాళ్ళకైతే టేస్ట్ చెప్పిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికే లేట్ అయింది, మేమైతే తింటాము. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ చెప్తా. బాయ్. వావ్, నిజంగా చికెన్ చూస్తే మాత్రం నోట్లో ఊరిలు ఉడుతున్నాయి ఫ్రెండ్స్, అంత బాగుంది. చెప్పడం మర్చిపోయినా, నా చికెన్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టుకోండి, అట్లా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. చికెన్ మాత్రం సూపర్ గా అనిపిస్తుంది, మా టేస్ట్ ఎట్లుందో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. కిచెన్ మాత్రం ఎంత అంగడి చేసినా చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇల్లంతా ఉల్లిగడ్డ పొట్టే ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులే ఉన్నాయి. బాయ్ బాయ్.